ఉద్యోగం ఉండాలి. నమస్తే ఎక్కడ బాయ్ హెల్మెట్ కొనుక్కోండి. లేదండి పక్కన ఏది ఆయిల్ ఇది డీజిల్. ఓకే జాగ్రత్త పెట్టుకో. హెల్మెట్ ఉండాలి. హెల్మెట్ కొనుక్కోలేదు. డ్రైవింగ్లో కావచ్చు. హెల్మెట్ కావాలి. హెల్మెట్ వేసి వీళ్ళు కాదు, వీళ్ళు చెప్పేది కాదు, వీళ్ళు కాదు, వీళ్ళు ప్రజా తగిలింది లేదు. సైకిల్ దొక్కుని వస్తున్నాడు కూడా వస్తా ఉన్నాడు ఆడ. హెల్మెట్ తీసుకో. హెల్మెట్ తీసుకోరా. తీసుకో. పెట్టుకో. మైండ్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకో. వెంటనే చేసుకో. వెంటనే తీసుకోవాలి. వాళ్ళు ఏం డ్రైవింగ్ వెరిఫై చేసుకో. హెల్మెట్లో ఉంటుంది ఎందుకు కనుక్కోండి. హెల్మెట్ ఎందుకు లేదు లేదా కొనుక్కోమని చెప్పు, లేదని తెచ్చుకోమని చెప్పు. అందరికీ నమస్కారం. రాపూర్ ప్రజలకు ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా సర్కిల్ వైజ్గా రాపూర్ మండలంలో ఈ రోజున స్పెషల్ డ్రైవ్ ఓన్లీ ఆన్ హెల్మెట్స్ మీద అవేర్నెస్ క్యాంప్ చాలాసార్లు చేశాము. ఈ రోజున అవేర్నెస్ చేసి ఆల్రెడీ ఈ వెహికల్ చలానాలు వేయటం అని హెల్మెట్స్ తెప్పించుకోకపోతే బండి వెహికల్ ఇవ్వడం చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా రాపూర్ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ వాడాల్సిందే. హెల్మెట్ లేకపోతే మాత్రం వెహికల్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి తర్వాత హెల్మెట్ తెచ్చుకున్న తర్వాత బండి హ్యాండ్ ఓవర్ ఇస్తున్నాము. ఎందుకంటే మోర్ యాక్సిడెంట్స్ టూ వీలర్స్ వల్ల జరుగుతున్నాయి. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మీ ప్రాణాలు పోయి ఇంట్లో కుటుంబ పరిస్థితి వేరే విధంగా తయారవుతుంది. అలాగే ఈ సమ్మర్ హాలిడేస్లో సమ్మర్లో ఆరు బయట నిద్రించడం, అలాగే ఇంటి తాళాలు వేసి డాబాల మీద వెళ్ళి పడుకోవటం, అలాగే ప్రయాణాల సమయంలో మీ విలువైన వస్తువులు జాగ్రత్త మీ కనుసన్నల్లోనే మీ దగ్గరలో ఉండేట్టుగా మీ హ్యాండ్ ఓవర్లో ఉండేట్టుగా చూసుకోవాలి. అలాగే ఈ చిన్నపిల్లలు ఈ సమ్మర్ హాలిడేస్కి నీళ్ళల్లో స్విమ్మింగ్కి వెళ్తూ ఉంటారు. ఇవి కూడా గమనించాలి. పిల్లల్ని బయట పంపించద్దు. హాలిడేస్ వచ్చిన పిల్లల్ని బయట పంపించడం ఇలా చేయొద్దు. దయించి పోలీసు వారికి సహకరించాలి. చలానాలు వేసే కంటే
మా ఉత్తమ మార్గం మా ఆఫీసులు చెప్పేది హెల్మెట్ ఇప్పించి ఏర్పాటు చేసి పంపించమంటున్నారు. ముఖ్యంగా అదే మేము ట్రై చేస్తున్నాం. అధికారులు ఈ విధంగా మాకు తెలియజేస్తూ ఉన్నారు. మీకు కూడా ప్రాబ్లం ఈ రోజు నుంచి నిన్న నుంచి స్టార్ట్ చేసాము. ఈరోజు మేము నా తరఫున నేను స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా గమనించాల్సిందిగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.